నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి శేషాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉదయాన్నే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచర్ల శేషగిరిరావు, కార్యనిర్వాహక అధికారి మోహన్ కుమార్, రామాయణం మణిశంకర్ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని ఎమ్మెల్యే గారు, కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు సోదర సమానులైన కమలాకర్ రెడ్డి గారికి, కళ్యాణ్ రెడ్డి గారికి, మరియు ఈఓ గారికి, దేవాదాయ సిబ్బందికి, గ్రామ ప్రజలకి, ముఖ్యంగా స్వామివారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యం నమామ్యం వజ్రనఖాయ విద్మహే తిష్టదృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇందుకూరుపేట గ్రామంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా శ్రీ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై శేషవాహనంపై ఈరోజు ఉదయం ద్వారదర్శనం అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడింది. మరియు లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవోపేతముగా పోలంగి సేవ జరిపినారు. ఆ పోలంగి సేవలో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షంలో పొందగలని కోరుతున్నాము. అదేవిధంగా రాత్రి 7 గంటలకు గరుడ వాహనపై స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశి, స్వామివారిని ద్వారంలో దర్శించుకుంటే పునర్జన్మ అంటూ ఉండదు, అత్యంత భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేద ప్రతీక. మహత్తరం అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు అందరూ భక్తులు, చాలామంది భక్తులు ఈ మండలంలో ఉండి గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ద్వారదర్శనం భయకర్తలుగా ఇందుకూరుపేట వైశ్య సంఘం వారు, సాయంకాలం గౌడసేవ సోదరగుంట రఘురామానాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సర్వే జనా సుఖినో భవంతు. పేరు ఉదయగిరి వెంకట శేషాచార్యులు, జిల్లా అత్యసమాఖ్య ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులు. టీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైమాడు రోడ్, నెల్లూరు.